ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు ధ్యానిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడిన మాటలలో జరిగిన భాగంలో యేసుక్రీస్తుకి సిలువ వేయబడము, తరువాత ఆయన 3వ దినాన తిరిగి ఆ సమాధి నుండి లేవటము, ఆయన పునరుద్ధానుడైన తరువాత శిష్యులు 11 మంది కూడా గలిలయలోని కొండకు వెళ్ళారు, యేసయ్య ఆజ్ఞాపించినట్లుగా. పునరుద్ధానుడైన క్రీస్తును వారు చూశారు. కొందరు ఆయనకు మ్రొక్కారు, కొందరు సందేహపడ్డారు. ప్రియ దేవుని బిడలారా అని అక్కడ ఆ మాటలు మనం చూస్తాం. శిష్యులు నిజానికి ఆందోళనలో ఉన్నారు. మా ప్రభు, గురు, నాయకుడు వెళ్ళిపోయాడే, మన భవిష్యత్తు ఏమిటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎవరితో వెళ్తాము? ఏది మన దిక్కు? మనల్ని నడిపించే వాళ్ళు ఎవరు అన్నట్లుగా ఉన్నప్పుడు యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు 11 మంది ఆందోళన, కలవరము. మన ప్రభువు లేడు కదా, ఇక మనకు నాయకుడు ఎవరు, మన పరిస్థితి ఏంటి అని ఆందోళనలో ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడో విన్నారా? పరలోకమందును ఈ భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అంటే వారికి బాప్టిజము ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో అవన్నీ కూడా గైకొనాలి అని బోధించండి. యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటా అని చెప్పారు. శిష్యులకు ప్రభు ఇచ్చిన కార్యక్రమము శిష్యులుగా చేయాలి. నేను మిమ్మల్ని ఎలా శిష్యులుగా చేశానో మీరు వెళ్ళి వారిని శిష్యులుగా చేయాలి, బాప్టిజము ఇవ్వాలి. ఈ ఉదయకాలం ముందు ప్రభు మీతో మాట్లాడే మాట ఏమిటో తెలుసా? మీరు శిష్యులయ్యారు, ఓకే, యేసయ్య శిష్యులు. మరి మీరు వెళ్ళి ఎంతమందిని శిష్యులుగా చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చక్కటి వాక్యాన్ని వింటున్నారు, కానీ ప్రభు ఆజ్ఞను మీరు మరి జరిగిస్తున్నారా? అనేకులు శిష్యులుగా చేయుడి. మరి ఎంతమంది శిష్యుల్ని మీరు దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు? ప్రియ దేవుని బిడలారా, ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎంతసేపు అయినా మనమే శిష్యులుగా ఉంటున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రభుని మహిమపరుస్తున్నాం, యేసయ్యను అనేకులకు పరిచయం చేయలేకపోతున్నాం. కనుక ఈ ఉదయం ప్రభు మీతో మాట్లాడే మాట, మీతో చెప్పమన్న మాట నన్ను ఏమిటి అంటే, మీరు వెళ్ళండి, అనేకులు శిష్యులుగా చేయండి. కనుక వారమంతా కూడా ఎవరో ఒకరికి ఏదో ఒకటి యేసయ్య గురించి మాట్లాడి, మీరు ఆదివారం వచ్చే సమయానికి లేదా బుధవారం మందిరానికి వచ్చే సమయానికి అనేకుల్ని నడిపించాలి. కనుక మీరు వెళ్ళుడి. ప్రియ దేవుని బిడలారా, ఈ ఆజ్ఞ నెరవేర్చడానికి ప్రభు శిష్యులకి ఇచ్చాడు ఈ ఆజ్ఞ నెరవేర్చమని. కనుక తొలిచర్య ఏంటో తెలుసా? మీరు వెళ్ళుడి అనే మాట. వెళ్ళుట అనే కార్యం సాగాలి అంటే ఫస్ట్ మీరేమవ్వాలి? కదలాలి. కదలాలి అంటే మనసు కదలాలి, కదిలే చర్యకు పూనుకోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఎందుకు వెళ్ళాలి? 3 ఎప్పుడు వెళ్ళాలి? చూసారా, ఇవన్నీ ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. ఇన్ని ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే రైలు బండికి ఇంజిన్లు ఉన్నట్లుగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? కానీ ప్రభు అన్నారు, మీరు వెళ్ళుడి. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళండి అని శిష్యులకు ప్రభు చెప్పారు. వారు వెళ్ళి ఏమేమి చెయ్యాలో కూడా చెప్పారు. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకో మాట జ్ఞాపకం వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో
నీవు అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సోదరునికి ఏదైనా వ్యతిరేకత ఉన్నట్లు నీకు జ్ఞాపకం వస్తే ఆ అర్పణ అక్కడే విడిచి వెళ్ళాలి. మన అంశం ఏంటి? మీరు వెళ్ళుడి. మీరు మందిరానికి వస్తున్నారు, ఓకే, అర్పణిస్తున్నారు, దేవుడి సన్నిధిలో కానుకిస్తున్నారు, లేదా బల్లారాధన తీసుకుంటున్నారు, ఓకే. అప్పుడు మీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మనసులో ఒక ఆలోచన కలిగించాడు. ఏమని అంటే, మీకు ఒకరితో సమాధానం లేదు, మీరు ఇప్పుడే వెళ్ళి ఈ ఆరాధన జరుగుతుండగానే, ఈ బల్లారాధన తీసుకుంటుండగానే, లేక మీరు కానుక అర్పిస్తుండగానే, లేదా మీరు బలిపీఠం దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుండగానే, ఫస్ట్ దీనికంటే ముందు మీరు వెళ్ళి అవతల వ్యక్తితో, వివాదం ఉన్న వ్యక్తితో సమాధాన పడాలి అని ప్రభు మాట్లాడారు. త్రోవలో ఉండగానే ప్రొద్దు గుంకకు ముందే సమాధాన పడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ భక్తి ఎలా ఉంది? సమాధాన పడడానికి వెళ్ళాలి. అది దేవుని ఆజ్ఞ. ఎవరు వెళ్ళాలి? మీరే వెళ్ళాలి. అవతల వివాద పడని వ్యక్తి వస్తే, నేను సమాధాన పడడానికి ఇష్టంగానే ఉన్నాను అని మీరు పలుకుతే అది యేసయ్య మాట కాదు. ఆ వ్యక్తి వస్తే నేను సమాధాన పడడానికి నేను రెడీగా ఉన్నానండి, నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నానండి అని నీ అంతటి నీవు అవతల వ్యక్తి అనుకుంటే అది యేసయ్య మాట కాదు. మీరేమనుకుంటారు అంటే, నేను వెళ్ళాలి అంటే అవతల వ్యక్తి దగ్గరికి చిన్న చూపు అయిపోతారేమో, ఫస్ట్ నేనే మాట్లాడితే. ఇది ఒక గేమ్. ఫస్ట్ ఎవరు వెళ్ళి మాట్లాడతారో వాళ్ళని దీవించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరిద్దరు ఈ మాటలు వింటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళడానికి మీరు సంకోచిస్తున్నారు, అవతల వారు మీ దగ్గరికి రావడానికి సంకోచిస్తున్నారు. నువ్వు వచ్చి ఫస్ట్ మాట్లాడతావాలని వారు వచ్చి మాట్లాడతారని నువ్వు. బైబిల్ ఏమంటుందంటే, ఫస్ట్ ఎవరైతే వెళతారో నా మాట పరంగా, ఎవరైతే ఫస్ట్ వెళతారో నా మాట ప్రకారంగా వాళ్ళని బ్లెస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కనుక ఎవరు వెళతారు? ఫస్ట్ మీరు వెళ్ళండి. వెళ్ళాలని మాత్రమైతే ప్రభు చెప్పారు. ఇక దేవుని లేఖను ఎవరు నెరవేరిస్తే వారికి ఆశీర్వాదం. నయమాను అనే వ్యక్తి ఉన్నాడు, సిరియా దేశపు సైన్యాధిపతి. అతను కుష్ఠరోగి. అతనికి రాత్రులు నిద్రుండేది కాదు. అతడు చాలా దేశాలకి వెళ్ళాడు, ఎక్కడ స్వస్థత కలగల. తన కుష్ఠరోగం వల్ల తన భార్యకు కూడా నెమ్మది లేదు, ఇంటిలో ఉన్న పిల్లలకి నెమ్మది లేదు. అయితే అనుకోకుండా ఆ ఇంటికి ఒక బానిస పిల్ల వచ్చింది, వేరే దేశస్తురాలు, ఇజ్రాయేలు అమ్మాయి, చిన్నమ్మాయి. ఆ అమ్మాయికి ఎలీషా గురించి తెలుసు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దని. కనుక నిదానంగా నయమాను భార్యకి చెప్పింది, అమ్మగారు ఇలాంటి రోగాలు ఎన్నో తగ్గాయి, ఆయన ప్రార్థన చేస్తే. ప్రార్థనలు అంత గొప్పగా శక్తి ఉంది కనుక మన యజమానిని నయమానుని ఆ దైవ సేవకుడిని ఎలీషా దగ్గరికి పంపించచ్చు కదా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఎలీషా అన్నాడు కదా, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు కానీ రథం దిగి వెళ్ళలేదు కదా, రథం దిగి వెళ్ళాల. ఎలీషానే రథం దగ్గరికి రావాలి అనుకున్నాడు నయమాను. తన డబ్బున్నాయననో లేదా పేరున్నాయననో, కనుక దేవుని సేవకుడి దగ్గర డబ్బు ఉంది అని తను నా దగ్గరికి రావాలి అని కోరుకోవటం ఆశీర్వాదం కాదు. లేదా నాకు పలుకుబడి ఉంది కదా, ఆఫ్టర్ ఆల్ సేవకుడే నా దగ్గరికి రావాలి, ఎందుకు రాడు కానుక కోసం అనుకుంటే అది దేవుడు నువ్వు బ్లెస్ చేయడు, నీ కుటుంబానికి అది దీవెన కాదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని బంగ్లాలున్నా, నువ్వు రథం దిగి వెళ్ళి దీన సేవకుడు, దేవుని చెప్పులు మోసే సేవకుడు దగ్గరికి వెళ్ళి తల వంచి ప్రార్థన చేయించుకోవడం, అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. అది దేవుడు పెట్టిన విధానం. సేవకుడి దగ్గరికి వెళ్ళి తలదించి తల వంచి చేతులు వేయించుకొని ప్రార్థన చేయటం ఆశీర్వాదం.
అలాగును కాక నా డబ్బును బట్టి లోపలున్న వ్యక్తి నా దగ్గరికే బయటకు వస్తాడు అనుకున్నాడు నయమాను. ఎలీషా బయటికి రాల, నయమాను లోపలికి వెళ్ళాల. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళాడు. విధేయతతో కూడిన వెళ్ళడం కాదది. వెళ్ళమన్నారు గనక పట్టుదలతో వెళ్ళాడు, ఇష్టం లేక కష్టంతో. కానీ అది దీవెన కాదు. ప్రభు శిష్యులను అన్నారు, మీరు వెళ్ళుడి, ఏదో ఫార్మాలిటీ కోసం అన్నారు గనక వెళ్ళడం కాదు, మనస్ఫూర్తిగా వెళ్ళాలి, దేవుని కార్యం చూడాలి అంటే. అప్పుడు నయమాను కోపముతో ఎలీషా అన్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగుడి అన్నాడు. అంటే మా దేశంలో శ్రేష్టమైన నదులు లేవని ఇక్కడికి వచ్చామా? మా నదుల ముందు చూస్తే ఈ నది ఎంత మాకొక ఇది మురికాలం లాంటిది. శ్రేష్టమైన నదులు, స్వచ్ఛమైన నీరు ప్రవహించేవి మా దేశంలోనే. అక్కడికి వెళ్ళి నేను మునగలేనని ఇక్కడికి వచ్చానా? నీ బోడి సలహా అనుకున్నాడు ఒక సేవకుడిని. అంటే సేవకుడు ఇచ్చింది బోడి సలహా కాదు. అక్కడ నదులు లేవని ఇక్కడ నదిలో మునగమనలా. నీ ఇంట్లో ప్రార్థన చేసుకోలేక మందిరానికి రమ్మనడు సేవకుడు. విధేయతతో కూడిన ఎప్పుడైతే వస్తావో దేవుని కార్యం చేస్తాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు ఎలీషాతో మాట్లాడిచ్చాడు. రథము దిగి వెళ్ళావా లేదా అని. ఈ ఉదయకాలమందు వెళ్ళిపోతున్న నయమానుని తన దాసుడు చెప్పాడు, అలా కాదయ్యా, వెళ్ళటం మంచిది కదా ఆయన చెప్పిన మాటగని. అప్పుడు విధేయతతో కూడి ఎప్పుడైతే వెళ్ళి యోర్దాను నదిలో మునిగాడో అప్పుడు కార్యం జరిగింది. ప్రభు మీరు వెళ్ళుడి అన్నారు. ఎలా వెళ్ళాలి? విధేయతతో కూడి వెళ్ళాలి, శిష్యులుగా చేయటానికి. నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి, ఆ వ్యక్తితో వివాదం ఉన్న వ్యక్తితో సమాధాన పడడానికి. అప్పుడు కార్యాన్ని చూస్తాం. దైవ సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళుడి అన్నాడు. అంతే, మారు మాట మాట్లాడకుండా వెళ్ళాలి. నువ్వు అద్భుతాన్ని చూడాలి అంటే, శరీర స్వస్థతను చూడాలి అంటే, కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం చూడాలి అంటే కనుక మరి వెళ్ళమన్న ప్రభు చెప్పిన మాట పరంగా వెళుతున్నారా? సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా వెళుతున్నారా? లేదా వెళ్లకుండా ధీమాగా, లేదా నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి, నా డబ్బు ఏంటి, నా పలుకుబడి ఏంటి, నేను ఏం చదువుకున్నాను, నా ఉద్యోగం ఏంటి అనేవి వస్తే ఎన్నడూ దేవుని కార్యాన్ని చూడలేము. దేవుని కార్యాన్ని చూడాలి అంటే ఇవన్నీ ప్రక్కన పెట్టేయాలి. చెప్పులు విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టేయాలి. పై వస్త్రం తీసినట్లుగా అక్కడ ప్రక్కన పెట్టాలి. హోదా హోదా, అప్పుడు దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. కనుక ఈ మార్నింగ్ ప్రభు మీకు ఏది చెప్తే అది చేయండి, సేవకుడు ఏది చెప్తే అది చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటలు, మీరు వెళ్ళుడి అన్న మాట మా జీవితాలలో నెరవేర్చేవారిగా, దీనత్వంతో కూడి విధేయతతో కూడిన జీవితాలు మీరు మాకు దయచేయండి. ఈ దినం ప్రత్యేకంగా ప్రభువా, ఆ పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు దీవించండి, ఆశీర్వదించండి. ఇలాంటివి వారి జీవితంలో అనేకమైనవి చేసుకోవడానికి కృప దయచేయండి. ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి. ఈ దినము ఏ ప్రయాణాలున్నా వారు ఏది తలపెట్టినా దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఈ యొక్క వర్తమానం మార్నింగ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రాకపోతే మరి వారికి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి, మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.